రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలన్న యాదవ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని ఐలన్న యాదవ్ వాపోయారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన విధంగా ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, 25,000 పెన్షన్ ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఐలన్న యాదవ్ రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ఆనాడు 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ధ్యేయంగా పనిచేసిన తెలంగాణ బిడ్డలం మేమందరం. అధికారం కోసం 10 సంవత్సరాలు పనిచేస్తే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ఏఎస్ఆర్సీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, 25,000 పింఛన్ ఇస్తాం, ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తాం, బస్ ఇస్తాం అని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా చూడడం మేము ఉద్యమకారులంతా మాకు గుర్తిస్తలేదని ఆరాటపడుతూ ఉంటే నిన్న బడుగు బలైన వర్గాల ముద్దుబిడ్డ పేద ప్రజల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్, రాంగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, ధర్మపురి ఎమ్మెల్యే